హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్ బ్రీఫ్. సో యష్ గారి మూవీ అయిన టాక్సిక్ మూవీ మన కళ్ళ ముందుకైతే సో 2026 2026కి అయితే మన కళ్ళ ముందుకు రాబోతుంది ఆ మూవీ. సో ఆ మూవీ ఆఫ్టర్ కేజీఎఫ్ 2 తర్వాత మోస్ట్ ఇండియన్ పీపుల్, ఇండియన్ ఫిలిం ఎవరైతే ఫిలిమ్స్ లవర్స్ ఉంటారో వాళ్ళు ఆల్ వరల్డ్ వైడ్ అయితే ఆ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు, ఆ మూవీ కోసం. సో ఇవాళ ఎట్లా అంటే ఒక మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి, ఆ బ్లాక్ బస్టర్ తర్వాత ఒక హీరో ఎలాంటి మూవీ తీస్తాడు, ఎలా ఉండబోతుంది అనేది మోస్ట్ క్యూరియాసిటీ అనేది పెరిగిపోతుంది ఆడియన్స్కి. సో నెక్స్ట్ అప్కమింగ్ అంటే 3వ నెల ఉగాది పండుగ, నెక్స్ట్ గురువారం 19th, శుక్రవారం 20 అండ్ ఇక్కడ 4 రోజులు అయితే వాళ్ళకి దొరికాయి. అండ్ అయితే సో వీకెండ్ ఫుల్ పండగకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఉగాది పండగకి 19/3/2026కి అయితే ఈ మూవీ మన కళ్ళ ముందుకు రాబోతుంది. సో ఈ మూవీలో హీరోయిన్ ఎవరని అందరికీ క్యూరియాసిటీ కూడా ఉంది, కానీ ఎక్కడా కానీ కొంచెం క్లూ కూడా ఇవ్వలేదు మనకి. సో హీరోయిన్ వీళ్ళు చేస్తున్నారని కియారా అద్వానీ గారు అంటే మన రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ మూవీలోని ఒక హీరోయిన్ ఉంది కదా, ఆ హీరోయిన్నే ఇక్కడ టాక్సిక్ మూవీలో యష్ గారి పక్కన అయితే హీరోయిన్ లీడ్గా చేస్తున్నారు, ఫీమేల్ లీడ్. సో హీరోయిన్ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అండ్ దెన్ ఇక్కడ ఎందుకు ఈ మూవీ పోస్ట్పోన్ అవుతుంది, ఎందుకు ఈ మూవీ పోస్ట్పోన్ అవుతుందంటే సో లాస్ట్ మనకి 2024 ఆగస్ట్ 8న ఈ మూవీ షూటింగ్ అయితే బిగిన్ అయింది. సో కర్ణాటకలో కూడా ఒక ఎకరా ల్యాండ్ని అయితే ఈ మూవీ గురించి అయితే కొంచెము ఆ ఫారెస్ట్ని అయితే కొంచెము 1 ఎకరా 2 ఎకరాలకు అండ్ దీన్ని నాశనం చేశారని కొంచెం టీవీలో కానీ సోషల్ మీడియా ఫుల్ పబ్లిష్ అయ్యింది. అండ్ దెన్ గణేష్ ఆచార్య గారు గోవాలో ఒక సాంగ్ అయితే షూటింగ్ చేశారు. సో రీసెంట్గా నేను కూడా విన్నాను, సాంగ్ అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. దెన్ ఈ మూవీ ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది, 2025 ఏప్రిల్ 8న ఈ మూవీ రావాల్సింది, అంటే నెక్స్ట్ నెల రావాల్సింది. అయితే నిన్నైతే ఒక పోస్ట్ పెట్టారు కదా, ఆ పోస్ట్ 19/3/2026 అని పెట్టేశారు. అంటే ఈ మూవీ వస్తా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఎందుకు అనేది ఒక ఫ్యాన్స్లో కానీ ఒక వీళ్ళ మధ్య డైరెక్టర్ ఏమో తెలియదు, కానీ ఒక డైరెక్టర్ గీత మోహన్ దాస్ మలయాళం డైరెక్టర్. సో ఈ వీళ్ళు ఎందుకు మూవీని పోస్ట్పోన్ చేస్తున్నారు అనేది ఒకరికి కూడా అర్థం అవుతలేదు. సో ఫ్యాన్స్ కంటే తలకాయ నొప్పి వస్తుందప్ప, రియల్లీ చెప్తున్నాను. సో నేను కూడా ఎంతో వెయిట్ చేస్తున్నాను, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. ఐఎమ్ ఆల్సో లిటరలీ గాయ్స్. సో ఈ మూవీ 1947 ఒక గ్యాంగ్స్టర్ గురించి అయితే మూవీ తీయబోతున్నారు ఈ మూవీ. సో ఈ మూవీ తీయబోతున్నారు కదా, సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది గ్యాంగ్స్టర్ అనేది ఎన్నో గ్యాంగ్స్టర్ మనం మూవీ చూసింటాం, కానీ ఈ జనరేషన్లో అంటే ఈ ఆఫ్టర్ 2000 తర్వాత కొన్ని గ్యాంగ్స్టర్ మూవీలు వచ్చాయి కదా. సో ఇదైతే ఒక గ్యాంగ్స్టర్ మూవీ తీయబోతున్నారు కదా, మనకి ఎలా ఉండబోతుంది చూడాలని ఎంతో వెయిట్ చేస్తున్నాం. సో చూద్దాం. అండ్ ఈ మూవీలో వచ్చేసి నయనతార గారు ఉన్నారు కదా, టాక్సిక్ మూవీలో యష్ గారికి ఒక చెల్లెలి రోల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ మూవీలో. అండ్ దెన్ ఒక నార్మల్ ఆడియన్స్గా అంటే ఒక కమల్ హాసన్ వాళ్ళ కూతురు ఎవరప్ప, శృతి హాసన్ గారు కూడా ఒక ఫీమేల్ లీడ్ అయితే ఈ మూవీలో చేయబోతున్నారని ఒక ఇంటి అయితే వచ్చేసింది. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి ఎంత తెలుసా, 200 crore అయితే ఈ మూవీ బడ్జెట్. సో లాస్ట్ 2024 ఆగస్ట్ 8 అయితే ఈ మూవీ షూటింగ్ బిగిన్ అయింది. సో దాదాపుగా 2 ఏళ్ళు అయితే ఈ మూవీకి తీసుకున్నారు. ఈ మూవీస్ అయితే రిలీజ్ అయితే ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది అనేది కొంచెం బేజారు, అంతే, ఇంకేమీ లేదు. సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఈ మూవీ అయితే గ్లిప్స్ కూడా ఇచ్చేశారు. ప్రపంచవ్యాప్తంగా అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. సో ఐఎమ్ ఆల్సో అండ్ ఎవ్రీ గర్ల్స్ బాయ్స్ ఎవ్రీ ఆడియన్స్ అయితే వరల్డ్ వైడ్గా అయితే ఈ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అంటే ఒకటే బాధ, ఎందుకంటే ఈ మూవీ కొంచెం పోస్ట్పోన్ అవుతుంది అంతే అని, ఇంకేమీ లేదు. రీసెంట్గా గోవాలో కూడా షూట్ అయితే చేసేసారు. అండ్ బెంగళూరులో కూడా ఒక సెట్ వేసుకొని ఒక ఈ మూవీని అయితే సెట్ ప్రకారంగా అయితే తీస్తున్నారు. గ్లిమ్స్ అయితే బాగుంది. మనము చూసాము రీసెంట్గా యష్ గారి బర్త్డేకి అయితే ఒక గ్లిమ్స్ అయితే వచ్చేసింది కదా, మరి రీసెంట్గా అది కూడా చూసుకున్నాము. గ్లిమ్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది. నాకైతే
లిటరలీ అప్ప కొంచెం బాగున్నా కూడా ఈ మూవీని బ్లాక్ బస్టర్ చేస్తారు. అండ్ ఈ మూవీకి ఎక్కువ కలెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఒక నార్మల్గా ఇంకోటి చెప్పాలంటే కన్నడ ఇండస్ట్రీలోని ఒక లోకల్ హీరోయిన్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళ లాంగ్వేజ్లో మాత్రమే నటించే వాళ్ళు హీరోయిన్ ఉంటారు కదా, ఆ నటించి ఉండే హీరోయిన్స్ వాళ్ళు ఎవరిని తీసుకోకుండా సో యష్ గారు ఇప్పుడు వాళ్ళ రేంజ్ పెరిగిపోయింది. లిటరలీ ఆఫ్టర్ కేజీఎఫ్ 2 తర్వాత ఎలా పెరిగిపోయిందంటే చెప్పే పని లేదులే. అండ్ ఈ ఇండస్ట్రీలో కన్నడ ఇండస్ట్రీలో యష్ గారికి ఎక్కువ చాలా మంది ఫాలోవర్స్ కానీ ఇక్కడ వరల్డ్ వైడ్, సో ఇప్పుడు అలా అయిపోయింది. అండ్ దెన్ ఇప్పుడు హిందీ హీరోయిన్ తీసుకొని కూడా మంచి హీరోయిన్ ఫిల్మ్ అయితే తీయబోతున్నారు. సో చూద్దాం, ఈ మూవీకి నేనైతే ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను. ఓకే పర్లేదు, వాళ్ళు ఎప్పుడు విడుదల చేస్తారో ఇంక అప్పుడే చూడాలి. బట్ ఒకటే బాధ సో పోస్ట్ పోన్ చేస్తారని ఒకటే బాధ తప్ప ఇంకేమీ లేదు నాకంతూ. సీరియస్లీ విత్ మూవీకి నేనైతే ఆల్ ద బెస్ట్ చెప్తాను. ఓకే చూద్దాం. దట్స్ ఇట్ గైస్.